అరటి మొక్క ఇంటికి ఏ దిశలో ఉంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా? ఇంటి వద్ద చాలామంది తమకు నచ్చిన చెట్లు నాటుకుంటారు. అయితే చాలామంది ఇళ్లలో అరటి చెట్టు ఉంటుంది. ఇది ఇంటిలో ఏ దిశలో ఉంటే సంపద వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అరటి చెట్టును ఎక్కువగా దేవాలయాలు, ఇంటి అలంకరణ, పూజ సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక ఏ పూజలో అయినా సరే అరటి పండు తప్పకుండా ఉంటుంది. ఇది శుభానికి చిహ్నం కాబట్టి చాలామంది అరటి పండును పూజలో తప్పక ఉపయోగిస్తారు. ఇక అలంకరణలో అరటి ఆకులు ఉపయోగించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. హిందూ మతం ప్రకారం అరటి చెట్టు చాలా పవిత్రమైనది. ఇది ఎవరి ఇంటిలో అయితే ఉంటుందో వారి ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. అందుకే చాలామంది దీనిని ఇంటిలో నాటుకుంటారు. దీనిని ఇంటి లోపల ఏ దిశలో నాటడం శుభప్రదం అని చాలామందికి తెలియదు. అరటి చెట్టును ఇంటి లోపల ఈశాన్య దిశలో నాటడం చాలా మంచిదట. దీనివలన ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈశాన్యంలో అరటి మొక్క నాటడం వలన ఇది కుటుంబంలో సానుకూల శక్తిని పెంచడమే కాకుండా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని పెంపొందిస్తుంది. ఇక ముఖ్యంగా గురువారం రోజున అరటి మొక్కకు పసుపు, కుంకుమ సమర్పించి దీపం వెలిగించి పూజించడం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం లభించి గ్రహ అడ్డంకులు తొలగిపోతాయట. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది. అందరికీ నమస్కారం. మేము కొత్తగా తెలుగు భక్తి వేవ్స్ అనే ఛానల్ను ప్రారంభించడం జరిగింది. మా ఛానల్లో ఆధ్యాత్మికకు సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. గ్రహాల స్థితిగతులు, కదలికల వల్ల రాసులలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున మా ఛానల్ను ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని, ఛానల్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.